హాయ్! హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, నిన్నటి నుంచి అయితే ఎడిట్ ఆప్షన్ అయితే మనకు ఎనేబుల్ అవ్వడం జరిగింది గదా! సో, ఎవరెవరైతే మిస్టేక్ జేశారో ఇంతకుముందు ఫామ్‌లో కరెక్షన్ అయితే జేసుకోండి. ఎడిట్ జేసుకోనికి మనకు 3 డేస్ మాత్రమే టైమ్ ఇచ్చారు. ఆల్రెడీ ఒక రోజు కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఇవాళ గూడా కంప్లీట్ అయిపోతది. ఇట్లనే ఉంటే కరెక్షన్ జేసుకోని వాళ్ళు ఇవాళనే కరెక్షన్ జేసుకోనికి ప్రయత్నించండి. రేపటి వరకు ఎదురు చూడకండి. ఎందుకంటే సర్వర్ అనేది చాలా స్లో డౌన్ అయిపోతది. స్లో డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో, చాలామందికి కామన్ డౌట్ ఏంటంటే, బ్రదర్ ఇంతకుముందు ఫామ్‌లో మిస్టేక్ చేసినవే ఫిల్ చేయాలనా? లేదంటే అన్నీ ఫిల్ చేయాలా? అని నాకు ఒక బ్రదర్ కామెంట్ చేయడం జరిగింది. బ్రదర్ మీకు నేను చెప్పేది ఏంటంటే, అన్నీ ఫిలప్ చేయండి. బ్రదర్ ఎందుకంటే, మీరు ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో బ్లాంక్స్ అలానే వదిలేస్తే అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ అయినట్టు కాదు. సో, ఇంకోటి ఏంటంటే, ఎడిట్ చేసినప్పుడు అన్ని ప్రిఫరెన్స్ పెట్టేసిన తర్వాతే సబ్మిట్ చేయండి. మెయిన్ థింగ్ సబ్మిట్ అయిన తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే కొందరు ప్రిఫరెన్స్ పెట్టినా డ్యూ టు సమ్ టెక్నికల్ ఇష్యూస్ అది సక్సెస్‌ఫుల్ అనేది సబ్మిట్ కాదు. సో, ఏం చేస్తారంటే ఇన్‌కేస్ ఇలాంటి సిట్యుయేషన్‌లో ఏం చేయాలంటే మనకు తెలవదది. మనకు అట్లనే చూపిస్తది గానీ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ చూపెట్టిన తర్వాత కూడా వన్స్ మీరు అఫీషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి మన అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. సో, అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఎళ్ళిన తర్వాత అప్లై ఆన్‌లైన్ అయితే కనిపిస్తది గదా! సో, దాని మీద క్లిక్ జేయండి. సో, క్లిక్ జేసిన తర్వాత మనకక్కడ 2 ఆప్షన్స్ అయితే చూడొచ్చు మనం. సో, అక్కడ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ జేయండి. క్లిక్ జేసి రిజిస్ట్రేషన్ నంబర్ అయితే అడగడం జరుగుతుంది. సో, రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ జేసేసి ఒకసారి మన మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ పోతది. సో, ఓటీపీ పోయిన తర్వాత ఎంటర్ జేసి ఒకవేళ మీ అప్లికేషన్ అనేది సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అయితే అక్కడ మనకు డిస్‌ప్లే మీద షో అవ్వడం జరుగుతుంది. ఒకవేళ పెండింగ్‌లో ఉంటే గూడా సో, పెండింగ్‌లో ఉందని మనకు చెప్పడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ అప్లికేషన్ పెండింగ్ చూపిస్తే ఎడిట్ ఆప్షన్‌లోకి వెళ్ళి సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ చేయండి. సో, ఎడిట్ ఆప్షన్‌లో చాలామందికి కామన్ డౌట్ ఏంటంటే బ్రదర్ ఆధార్ కార్డ్ మ్యాండేటరీనా? సో, ఇప్పుడు ఎడిట్ చేసుకున్న వాళ్ళకి నేనేం చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ సబ్మిట్ చేసేసారు. సో, ఇప్పుడు ఎవరైతే ఎడిట్ చేయబోతున్నారో సో, ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఎంటర్ చేయండి. అంటే నెక్స్ట్ డౌట్ ఏంటంటే చాలామందికి సో, బ్రదర్ నేను ఇంతకుముందు ఫామ్‌లో నేమ్ రాంగ్ పెట్టా. బట్ ఇప్పుడు ఎడిట్ ఆప్షన్‌లో నేమ్ ఎడిట్ చేసుకోనికి చాయిస్ ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా చేయాలి బ్రదర్ అని నాకు కొందరు అడగడం జరిగింది. సో, మీకేం చెప్తున్నా అంటే బ్రదర్ ఇప్పుడు అది మన చేతుల్లో లేదు కాబట్టి మనం ఎంత బాధపడ్డా, ఎంత టెన్షన్ పడ్డా ప్రయోజనం అయితే అస్సలు లేదు. సో, కూల్‌గా ఉండండి. ఏం టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే మన లైఫ్‌లో ఇది ఒక్కటే నోటిఫికేషన్ లాస్ట్ కాదు కదా! ఇయర్లీ వన్స్ పడతా ఉంటాయి. ఇయర్లీ ట్వైస్ కూడా పడతాయి కొన్నిసార్లు. అంటే బ్రదర్ ఎవరైతే టెన్షన్ పడుతున్నారో నాకు ఈ జాబ్ రాదేమో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో నేమ్ మ్యాచ్ కాదేమో అని దిగులు పడుతున్న వారికి ఒక్కటే చెప్తున్నా బ్రదర్. మనం ఒకటే ఆలోచించాలి. బ్రో దునియాలో ఈ ఒక్క జాబే లేదు బ్రో. సో మెనీ జాబ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండని మీది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ క్వాలిఫికేషన్ ఉందనుకో మీది. సో, విత్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ ఇంటర్ వి హావ్ లాట్ ఆఫ్ జాబ్స్ లైక్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గానివ్వండి అండ్ ఎస్ఎస్‌సి, సీహెచ్ఎస్ఎల్ అలానే ఎంటీఎస్. సో, నాట్ ఓన్లీ దిస్ వి హావ్ ద నంబర్ ఆఫ్ జాబ్స్ హౌసెస్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ అండ్ యాస్ వెల్ యాస్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో. సో, ఏం టెన్షన్ పడకండి. ఏదైతే అది అవ్వని. సో, నెక్స్ట్ మనం ఎడిట్ ఆప్షన్‌లో ఎడిట్ చేసేటప్పుడు సో, ఎవరెవరైతే ఎడిట్ చేయలేదో వాళ్ళకి చెప్తున్నా బ్రదర్ 1కి 2 సార్లు, 3 సార్లు చూసుకోండి. చెక్ చేసుకొని సబ్మిట్ చేయండి. అండ్ సో, చాలామందికి రిజల్ట్ ఎప్పుడొస్తాయని చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు చాలామంది. సో, యాస్ పర్ ఇంతకుముందు మనకి ఎప్పుడు రిజల్ట్ వచ్చింది అండ్ అదేవిధంగా అప్లికేషన్ అనేది ఎప్పుడు ఎండ్ అయిందో సో, దాని ఆధారంగా మనం చెప్తున్నాను చూడండి. సో, ఇయర్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 2022లో మనకు అప్లికేషన్ అనేది 5th జూన్‌లో అయితే ఎండ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా రిజల్ట్ వచ్చేసి మనకు వితిన్ 15 డేస్‌లో ఇచ్చేశారు. 26/2022 జూన్ 20 నాడైతే మనకు రిజల్ట్ ఇచ్చారు. సో, మనం ఇక్కడ 2023లో చూసినట్లయితే మనకు 19th ఫిబ్రవరిలో అయితే ఎండ్ అవ్వడం జరిగింది అప్లికేషన్ అనేది. సో, రిజల్ట్ ఎప్పుడొచ్చిందంటే 11th మార్చ్ నాడైతే రిజల్ట్ ఇవ్వడం జరిగింది. 24 విషయానికొచ్చేసరికి మనకి ఈ సంవత్సరం ఎప్పుడు రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారంటే మనకు యాస్ పర్ నోటిఫికేషన్ చెప్తున్నాను చూడండి. 6th ఆగస్ట్‌కి అయితే మనకు అప్లికేషన్ అనేది ఎండ్ అవ్వడం జరిగింది. సో, రిజల్ట్ ఎప్పుడు ఉంటదంటే సో, యాస్ పర్ నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు ఆగస్ట్ లాస్ట్ వీక్ లేకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో అయితే పక్కా రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి.